హాయ్ అందరికీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏలకి ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్ అండి. అదేవిధంగా ప్రభుత్వానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయో బోర్డు వారు ఒక ఫ్యాక్స్ని పంపించడం జరిగిందండి. అదేవిధంగా ఈ పోస్టులు సుమారుగా 11,500 వేకెన్సీ ఉన్నట్లు ఆయా బెటాలియన్ నుంచి, డిస్టిక్ల నుంచి, పోలీస్ స్టేషన్ల నుంచి తెప్పించుకున్న వేకెన్సీని బట్టి చెప్పవచ్చండి. అదేవిధంగా ఈ పోస్టులు వచ్చేసి నేను ఈ ఫ్యాక్స్ తీసుకొచ్చానండి. ఫ్యాక్స్ ఏంటన్నది చెప్తానండి. ఇప్పుడు ఈ పోస్టులు వచ్చేసి సివిల్ ఎస్ఐలు వచ్చేసి 182 అండి. అదేవిధంగా 116 ఏఆర్ఆర్ ఎస్ఐలు, 18 సిపిఎల్ ఎస్ఐలు, 61 కమ్యూనికేషన్ ఎస్ఐలు, 53 ఏపీఎస్పీ ఎస్ఐలు, 14 పీటీఓ ఎస్ఐలు ఉండడం జరిగిందండి. అదేవిధంగా సుమారుగా 444 పోస్టుల భర్తీ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి వీరు బోర్డు వారు విన్నవించుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక కానిస్టేబుల్ వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ ఒక 3,622 పోస్టులు ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఎయిర్ కానిస్టేబుల్ వచ్చేసి ఒక 2,000 మట్టికి ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఏపీఎస్పీ 4,587 పోస్టులు, ఎస్ఐఆర్ సిపిఎల్ 475, మెకానిక్ ఒక 15, డ్రైవర్ పోస్టులు 198, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వచ్చేసి 298, సుమారుగా 11,200 కానిస్టేబుల్ భర్తీ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి బోర్డు వారు విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఎన్నికైన కొత్త కానిస్టేబుల్గా ఇంకా ట్రైనింగ్కి వెళ్ళలేదు. వాళ్ళు ఇప్పుడు పోయి వచ్చేసరికి 15 నెలలు, సుమారు 15 నెలలు టైం పడుతుంది. కావున తక్షణమే దీంట్లో 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐల మరియు భర్తీ నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలి, అనుమతి ఇవ్వాలని బోర్డు వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఆల్మోస్ట్ 11,500 పోస్టుల భర్తీ నిర్వహణ కోసం అనుమతిస్తుందండి. అదేవిధంగా ప్రభుత్వం అనేది ఆర్థిక శాఖకి ఫైల్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఆర్థిక శాఖ యొక్క అనుమతులు రాగానే ప్రభుత్వం బోర్డు వారిని మీరు నోటిఫికేషన్ వేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే 12,000 పోస్టుల భర్తీ నిర్వహణ కోసం నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే 6,500 పోస్టులు వేసి మళ్ళీ మిగతా ఒక 6,000 ఉంచరండి. ఎందుకంటే భర్తీ నిర్వహణ ఖర్చు అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఒకటేసారి పోస్టులు వేసి 2 విడతల వాడిగా ట్రైనింగ్కైనా పంపొచ్చు. కానీ పోస్టులు వేయడం మాత్రం 12,000 పోస్టులకి నోటిఫికేషన్ రావడానికి మాత్రం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఒక 6 నుంచి 10 నెలల మధ్యలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐలకి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా అందరూ కూడా ఇప్పటి నుంచి గ్రౌండ్ మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకొని సిలబస్ ఏంటి, ఫస్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ సిలబస్ ఏంటి, అన్నీ ఎలా ప్రిపేర్ కావాలని మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని చదువుకుంటారని ఆశిస్తున్నాను.